ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బెల్ఫాస్ట్ వేదికగా నేడు ఇండియా ఐర్లాండ్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. 2026లో టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఇండియా జట్టు పూర్తి పటిష్టంగా ఉంది. ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. అంతేకాకుండా 2028 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఇప్పటి నుంచే బెస్ట్ టీమ్ ను తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇండియా టీం నుంచి ఓపెనర్ గా విధ్వంసకర బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఉన్నారు. అతనికి వైభవ్ తోడైతే స్టేడియంలో పరుగుల వరద పారుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వీరితో పాటు టీ20 ప్రపంచ కప్ నెగ్గిన జట్టు నుంచి హర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ సీనియర్ ప్లేయర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు. దీంతో ఇండియన్ టీం బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తుంది. టీ20 ప్రపంచ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ కు మాత్రం జట్టులో స్థానం లభించలేదు. గత కొంతకాలంగా ఐపీఎల్, అంతర్జాతీయ ఫార్మాట్స్ లో సూర్యకుమార్ ఫామ్ లో లేక సతమతమవుతున్నాడు. దీంతో సూర్యను జట్టు నుంచి తప్పిస్తూ కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ కు కట్టబెట్టారు. గత 3 సీజన్లుగా ఐపీఎల్ లో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని సెలెక్టర్లు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా నియమించారు. గాయం కారణంగా ఐపీఎల్ 2026 టీ20 ప్రపంచ కప్ లకు దూరమైన స్పీడ్ స్టార్ హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి ప్రవేశించాడు. ఇవాళ జరగబోయే మ్యాచ్ లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. కానీ ఇవాళ జరగబోయే మ్యాచ్ లో అతడికి స్థానం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంటుంది. వైభవ్ ఎంట్రీపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం నిలకడగా ఆడుతున్న పాత ఆటగాళ్లను పక్కన పెట్టలేమంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇండియాలో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, కొత్త వాళ్లు రావటం వల్ల జట్టులో ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుందని ఆయన తెలిపారు. అయితే కేవలం ఒకరికి అవకాశం ఇవ్వటానికే పరుగులు చేస్తున్న మరొకరిని డ్రాప్ చేయడం కరెక్ట్ కాదన్నారు. సూర్యవంశీ అరంగేట్రంపై టీం మీటింగ్ తో అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు కలిసి తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ కోటక్ తెలిపారు. దీంతో వైభవ్ ఇవాళ ఐర్లాండ్ తో జరగబోయే మ్యాచ్ ఆడతాడా లేదా అనేది తెలియాల్సిందే. బెల్ఫాస్ట్ వేదికగా నేడు ఇండియా ఐర్లాండ్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. 2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఇండియా జట్టు పూర్తి పటిష్టంగా ఉంది. ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ను యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. అంతేకాకుండా 2028 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఇప్పటి నుంచే బెస్ట్ టీమ్ ను తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగా ఇక యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇండియా టీం నుంచి ఓపెనర్ గా విధ్వంసకర బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఉన్నారు. అతనికి వైభవ్ తోడైతే స్టేడియంలో పరుగుల వరద పారుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వీరితో పాటు టీ20 ప్రపంచ కప్ నెగ్గిన జట్టు నుంచి హర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, ఇషాన్ కిషన్ తో పాటు మరికొంతమంది ఆటగాళ్లున్నారు.
ఇప్పటికే వీరితో పాటు మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే T20 ప్రపంచ కప్ నెగ్గిన జట్టు నుంచి అటు హర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, ఇషాన్ కిషన్ అలాగే సంజు శాంసన్ సీనియర్ ప్లేయర్లు ఇప్పటికే జట్టులో ఉండటం జరిగింది. దీంతో ఇండియన్ టీం బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తుంది. T20 ప్రపంచ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ కు మాత్రం జట్టులో స్థానం లభించలేదు. గత కొంతకాలంగా ఐపీఎల్ అంతర్జాతీయ ఫార్మాట్స్ లో సూర్యకుమార్ ఫామ్ లో లేక సతమతమవుతున్నాడు. దీంతో సూర్యను జట్టు నుంచి తప్పిస్తూ కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ కు కట్టబెట్టారు. గత 3 సీజన్లుగా ఐపీఎల్ లో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. దీంతో అతడికి సెలెక్టర్లు T20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా నియమించారు. గాయం కారణంగా ఐపీఎల్ 2026 T20 ప్రపంచ కప్ లకు దూరమైన స్పీడ్ స్టార్ హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి ప్రవేశించాడు. అందరి దృష్టి అటు ఇవాళ జరగబోయే మ్యాచ్ పై ఉండడం కూడా జరిగింది. అందులో సూర్యవంశీ పైనే అందరి దృష్టి నెలకొంది. కానీ ఇవాళ జరగబోయే మ్యాచ్ లో అతడికి స్థానం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంటుంది. వైభవ్ ఎంట్రీపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కొట్టక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం నిలకడగా ఆడుతున్న పాత ఆటగాళ్లను పక్కన పెట్టలేమంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇండియాలో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, కొత్త వాళ్లు రావటం వల్ల జట్టులో ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుందని ఆయన తెలిపారు. అయితే కేవలం ఒక్కరికి అవకాశం ఇవ్వడానికే పరుగులు చేస్తున్న మరొకరిని డ్రాప్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక సూర్యవంశీ అరగ్రేటంపై టీం మీటింగ్ లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు కలిసి తుది నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ కోటక్ తెలిపారు. దీంతో వైభవ్ ఇవాళ ఐర్లాండ్ తో జరగబోయే మ్యాచ్ ఆడతాడా లేదా అనేది తెలియాల్సింది.